హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర టు 144 ఎపిసోడ్. ఒక భావాన్ని స్వీకరించండి. మీరు ఒక సంగీతకారుల, క్రీడాకారుల, ఆర్టిస్ట్ కావాలనుకున్నారా? దానికై మీరు చేసే ప్రయత్నంలో ముందుగా చిన్నగా మొదలుపెట్టినప్పుడు, ఒక్కొక్కటిగా మీకు తెలిసినప్పుడు, మీరు ఆశ్చర్యంగా ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించడం మొదలు పెడతారు. అలా ముందుకు వెళ్ళినప్పుడు దానితో మీరు మమేకమవుతారు. అలా ఒక సంవత్సరం కాలంలో పూర్తిగా నిమగ్నమై రెండవ సంవత్సరంలో మీరే సబ్జెక్టుగా మారిపోతారు. అంటే ఏం అడిగినా ఇట్టే చెప్పేస్తారు. మీరు సబ్జెక్ట్ వేరు కాదు. ఒక ఆర్టిస్ట్ అయితే ఏ గీత ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో పర్ఫెక్ట్గా చేస్తారు. మీరు ఆర్టిస్ట్గా కొనియాడబడతారు. మీకు తెలియకుండానే మీ మనస్సు చెప్పినట్టు మీ చేతులు గీతలు గీస్తాయి. ఇది చూసే వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే మన డబ్బు సబ్జెక్టులో ముందుగా చిన్న చిన్న ప్రాక్టీస్ చేసినప్పుడు ఉన్న కన్ఫర్మేషన్ తర్వాత ప్రాక్టీసులు సులభతరం అయిన మెల్లిగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. పాజిటివ్ అఫర్మేషన్ ద్వారా పనులన్నీ సులభతరం అవుతాయి. ఇలా ఒక్కొక్కటిగా మీ జీవితంలో చాలా మార్పులు వచ్చి ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు. కొన్ని రోజుల తర్వాత డబ్బు పాజిటివ్ మీ సొంతమవుతాయి. అలాగే మీరు తరచుగా డబ్బు, సంపద, ఐశ్వర్యం పదాలతో అనుసంధానమై మీరు ధనవంతులుగా మారిపోతారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఏదైనా సబ్జెక్టు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. అలాగే మన డబ్బు అనే సబ్జెక్టులో మనం ఖచ్చితంగా ధనవంతులు అవుతాం. ధనవంతులు అవ్వాలనే లక్షణాలు మీలో ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే నీకు ఆ ఆలోచన వచ్చిందో అప్పుడు మీరు ధనవంతుడు అయినట్టే ఉంది లెక్క. ఎందుకంటే నువ్వు ధనవంతుడనే నీకు గుర్తు చేసింది కాబట్టి ఆ ఆలోచన వచ్చింది. దాన్ని మీరు పట్టుకొని అది ఏమేం చెప్తుంది, సబ్కాన్షియస్ మైండ్ చెప్తుంది ఎలా ముందుకు పోవాలి, ఎలా లేదు అనేది. ఒక్కసారి దాని మాట విని ముందుకు సాగినప్పుడు మీకు ఖచ్చితంగా మంచి స్థాయిలో పెడుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆచార్య అనంతకృష్ణ స్వామి చెప్పిన మాట. ఒక భావాన్ని స్వీకరించండి. మీరు ఒక సంగీతకారుల, క్రీడాకారుల, ఆర్టిస్టుల కావాలనుకున్నారా? అయితే దాని మీదనే ఫోకస్ పెట్టండి. చాలా ఈజీగా సంపాదించవచ్చు డబ్బు. కూర్చున్న చోట డబ్బు సంపాదించవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.